భారత్ మాతాకి జై. ఈ రోజున మేమందరం కూడా గాజుల రామన్ డివిజన్ సంబంధించి 10వ తారీఖు నాడు పేరగ్రౌండ్లో జరిగేటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఆ యొక్క బహిరంగ సభను విజయవంతం చేస్తానికి మేము ఈ విధంగా ఇల్లు తిరిగి అందరూ కూడా పాంప్లెట్స్ కానీ విజిటింగ్ కార్డ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇన్విటేషన్స్ కార్డ్స్ అందరికి కూడా. మనం ముఖ్యంగా మొన్న జరిగినటువంటి వివిధ రాష్ట్రాల జరిగిన ఎలక్షన్లో ప్రత్యేకంగా వెస్ట్ బెంగాల్లో అఖండమైన విజయాన్ని సాధించి మరి వారు ఈ విజయానంతరం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మోదీ గారిని చూడాలి. భారతదేశ ప్రధాని మోదీ గారి నాయకత్వంలో మనందరం కూడా సుఖ సంతాలతో ముఖ్యంగా ఏదైతే ప్రపంచంలో ఇక్కడ చూస్తున్న మనం యుద్ధాలు జరుగుతుంటే కూడా మనందరం కూడా ప్రశాంతంగా ఈ యొక్క జీవనాన్ని సాగిస్తున్నాం అంటే బలమైన నాయకత్వం భారతదేశంలో ఉంది. అది మోదీ గారి నాయకత్వంలో భారతదేశం నడుస్తుంది కాబట్టి మనందరం కూడా ప్రశాంతంగా ఉన్నామని చెప్పేసి మేము ఏ ఇంట్లో పోయినా కూడా వాళ్ళందరూ కూడా మేము ఇన్విటేషన్ ఇస్తుంటే అందరం కూడా మేము తప్పకుండా మోదీ గారి సభకు ఎలాంటి పనులున్నా కూడా మేము వదిలిపెట్టి మోదీ గారి సభకు వచ్చి మేము విజయవంతం చేస్తామని చెప్పేసి వారందరూ కూడా చెప్పడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ యొక్క వర్షం చూస్తుంటే రాబోయే ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా మోదీ గారి నాయకత్వంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుందని చెప్పి మాకు పూర్తి నమ్మకం విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మేమందరం కూడా నూతన సంవత్సరంతో ఈ రోజున మోదీ గారి సభను విజయవంతం చేస్తానని మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేసుకుంటూ అందరినీ కూడా 10వ తారీఖు జరిగేటువంటి బహిరంగ సభకు ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చి మోదీ గారిని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ 3 రాష్ట్రాల్లో గెలిచి వస్తున్నారు కదా, మరి ఎలా స్వాగతం పలుకుతున్నారు? ఎంత ఆనందంతో మీరు కనీ విన రీతిలో ఈ యొక్క స్వాగతం అనేది ఉంటుంది. మీరు రేపు చూస్తారు. ఒకలే కాదు, అన్ని వర్గాల వారు వీళ్ళు వాళ్ళని కాకుండా వారు పెద్ద ఎత్తున వస్తున్నారు. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనుకోవచ్చా? 100% తెలంగాణ, దాని డౌటే లేదు. థ్యాంక్ యూ.